T20 వరల్డ్ కప్ లో చివరికి బంగ్లాదేశ్ అయితే దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మేము పాకిస్తాన్ మాదిరిగానే శ్రీలంకలో ఆడతాం, మా యొక్క మ్యాచ్లు కూడా శ్రీలంకలోనే పెట్టండి అను పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి బంగ్లాదేశ్ కి గట్టిగానే ఐసీసీ అయితే గడ్డి పెట్టింది. మీరు నచ్చితే ఆడండి, నచ్చకపోతే లేదు. మ్యాచ్లు అయితే మార్చలేము. షెడ్యూల్ మారిస్తే మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. T20 మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి మీరు ఆడాల్సిందే. ఒకవేళ ఆడమంటే చెప్పండి, వేరే టీం తీసుకుంటాం, మీకు పాయింట్లు తీసేస్తామని చెప్పారు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, బీసీసీఐ చెప్పినట్లుగానే జరిగింది. బీసీసీఐ మొదటి నుండి చెప్తుంది, మాకు మీరంటే కోపమేమీ లేదు, మీకు అన్ని విధాలుగా మేము సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం ఒకవేళ మీరు భయపడితే. మా దేశ ప్రజలు అలాంటి వాళ్ళు ఏం కాదు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా మారిస్తే మొత్తం మార్చాలి, షెడ్యూల్ అంతా మార్చాలి. సరే, ఇప్పుడు హోటల్స్, రూమ్స్, లేకపోతే ఫ్లైట్ టికెట్స్ ఏదో ఒకలాగా చేంజ్ చేయొచ్చు, కానీ ఫ్రాంచైజీలు అలాగే బ్రాండ్స్ ఇవన్నింటినీ కూడా మార్చాలి. ఇదంతా మార్చాలంటే పెద్ద తతంగం. కాబట్టి ఇప్పుడు కుదిరే పని కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆడాల్సిందే. భారత్లోనే ఆడాలి. మీ మ్యాచ్లు కలకత్తాలో ఉంటాయి, అలాగే ఒక మ్యాచ్ ముంబైలో ఉంటుంది. అంతేగాని నెల రోజుల ముందు చెప్తే అవ్వదు అని భారత్ మొదటి నుండి అదే చెప్పింది. బీసీసీఐ అది కూడా రిక్వెస్ట్ గా చెప్పింది, నచ్చితే ఆడండి, నచ్చకపోతే మానేయండి అని. అది అహంకార పూరితంగా అయితే బీసీసీఐ చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారు, బీసీసీఐ మాట వినకుండా ఐసీసీ దగ్గరికి వెళ్తే ఐసీసీ కూడా అదే చెప్పింది, ఇప్పుడు మార్చడం కుదరదని. బీసీసీఐ ఏం చెప్తే ఐసీసీ అదే చెప్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కూడా ఉంటాడు, జైషా. మరి ఐసీసీకి కూడా చైర్మన్ జైషానే. కాబట్టి అలాగనే ఏదో అధికారం ఉందని కాదు, అక్కడ కుదరదు, అవ్వదు. ఇప్పటికిప్పుడు మేము అది ఇదంటే ఎలా, బంగ్లాదేశ్ లో హిందువులు చంపేస్తున్నారు, మళ్ళీ భారతదేశంలో ఆడమంటున్నారు. వీళ్ళే హిందువులు చంపుతారు, హిందువుల మీద దాడులు చేస్తారు. అదే మళ్ళీ హిందువులు మళ్ళీ మాపై దాడులు చేస్తారేమో అని భయంతో మళ్ళీ భారత్ రామంటారు. అది కూడా ఇప్పుడు మేము ఖచ్చితంగా భారత్లోనే ఆడుతాము అని చెప్తుంది, కానీ కలకత్తా కాదు చెన్నైలో పెట్టండి అని చెప్తున్నారు. అది కూడా కుదరదు, కలకత్తాలోనే ఆడాలని చెప్తున్నారు. అసలు కలకత్తా మీకు మంచిది కదరా భయ్, కలకత్తాలోనే మీకు అంతా కూడా సేఫ్ గా ఉంటది. చెన్నై అయినా కలకత్తా అయినా అంతా మీకు బాగానే ఉంటది. ముంబై కూడా మీకు బాగానే ఉంటది. ఎవడు ఏం చెప్పడు. అసలు భారతదేశంలో మీ మీద ఎవడు కూడా దాడి చేయడు. మీలాగా మేము మృగాలం కాదు, మీలాగా మేము ఈ అంటే విచక్షణారహితం లేనటువంటి పశువులం కాదు, మీలాంటి మూర్ఖులం కాదు, మీలాంటి వెధవలం కాదు. మీరు అంటే వెధవలు, మీరంటే మూర్ఖులు. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని భయంతో మీరు భారత్ రాలేకపోతున్నారు, కానీ అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు మాత్రం ఖండించలేకపోతున్నారు. ఇంత చేతగాని దద్దమ్మలు మీరు మళ్ళీ భారత్ రాము, ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అంటే ఎవడ పెట్టాడరా?